ఫార్ములా ఈ-రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ పూర్వ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే విచారించింది. వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఏసీబీ కూడా ముగ్గురు నిందితులకు మరోసారి నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ కార్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇవాళ విచారించనుంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగింది. మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం యూకేలోని ఫార్ములా ఈ ఆర్గనైజేషన్స్ సంస్థకు నగదు బదిలీ చేయడంలో ఫెమా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పీఎంఎల్ఏ ఉల్లంఘన జరిగిందని కోణంలో దర్యాప్తు చేస్తోంది. నిధుల బదిలీ వ్యవహారంలో కేటీఆర్ పాత్రపై ఈడీ ఆరా తీయనుంది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు 45.71 కోట్ల రూపాయల్ని యూకే అధికారిక కరెన్సీ బ్రిటిష్ పౌండ్ రూపంలో బదిలీ చేయడంపై ప్రశ్నిస్తోందని తెలుస్తోంది. నిధుల బదిలీ కోసం ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదనే విషయంపై ఆరా తీస్తుందని సమాచారం. ఈ కేసులో A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డిని ఇప్పటికే ఈడీ విచారించింది. వారి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తుందని తెలుస్తోంది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేయాలని అవినీతి నిరోధక శాఖ ఏసీబీ భావిస్తోంది. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో దర్యాప్తులో వేగం పెంచాలని యోచిస్తోంది. ఈ నెల 9న కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. సుదీర్ఘంగా 6 గంటల పాటు పలు అంశాలపై ప్రశ్నించారు. అంతర్జాతీయంగా రాష్ట్రానికి పేరొస్తుందనే ఉద్దేశంతోనే ఫార్ములా ఈ రేసు నిర్వహణ తలపెట్టామని, రెండోసారి రేసు నిర్వహణకు ఏస్ నెక్స్ట్ జెన్ స్పాన్సర్ గా ఉండనని తప్పుకోవడంతో ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుందని తెలిపారు. కొత్త స్పాన్సర్ ను వెతికేందుకు సమయం లేకపోవడంతో హెచ్ఎండిఏ నుంచి నిధులు మంజూరు చేశామని, తన ఆదేశాల ప్రకారమే ఇది జరిగిందని చెప్పారు. ఇందులో ఎక్కడా అవినీతి జరగలేదని వెల్లడించారు. విచారణలో భాగంగా కేటీఆర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ఆ సమయంలోనే తెలిపారు. ఇవాళ ఈడీ విచారణ ముగిసిన తర్వాత మరోసారి కేటీఆర్ ను ప్రశ్నించాలని ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.